హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఏపీలో హోంగార్డ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 21 నుంచి 50 ఏజ్ మధ్య ఉన్న వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. 21,300 రూపీస్ శాలరీ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు, బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా వాచ్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి. వీడియోకి ఒక 500 లైక్స్ ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. ఇక డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను, అక్కడి నుంచి చెక్అవుట్ చేసుకోండి. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్ మనకు 19 వేకెన్సీస్తో ఈ యొక్క హోంగార్డ్ అనే జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో దీనికి సంబంధించి మీకు 710 రూపీస్ యాజ్ డ్యూటీ అలవెన్సెస్ పర్ డే అయితే మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. విశాఖపట్నం సిటీ ఓన్లీ. బోత్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి వీటికి అప్లై చేసుకోవాలని చూస్తున్న వాళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే, నేటివ్ మీకు విశాఖపట్నం సిటీ ఓన్లీ ఉండాలి. ఏజ్ బిట్వీన్ 21 నుంచి 50 మధ్యలో ఉండాలి. మంచి క్యారెక్టర్ అయితే ఉండాలి. దాంతోపాటు మెడికల్లీ ఫిట్ ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండకూడదు. సో మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విల్ నాట్ బీ కండక్టెడ్, బట్ దే షుడ్ క్వాలిఫై ఇన్ ద టెస్ట్ టు బీ కండక్టెడ్ బై ద ఎక్స్పర్ట్ ప్యానల్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అంటే మొత్తం ఓవరాల్గా ఫిజికల్లీ ఫిట్ ఉండాలండి, మీకు మెడికల్ ఇష్యూస్ ఏమీ ఉండకూడదని చెప్పి చెప్తున్నారనమాట. సో దీంట్లో భాగంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఏ జాబ్స్కి ఏమేమి కావాలి అని చెప్పేసి చూసుకున్నట్లయితే, హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేసి ఉండాలి. డ్రైవర్ జాబ్స్కి ఏమో కనీసం మీకు ఎస్ఎస్సి అంటే 10th ఉండాలి, అలాగే లైసెన్స్ అయితే కావాలని చెప్పి చెప్తున్నారు. ప్లంబర్ జాబ్స్కి ఏమో ఐటీ క్వాలిఫికేషన్ ఉండాలి ప్లంబర్ విభాగంలో. అలాగే ఎలక్ట్రీషియన్ జాబ్స్ కూడా ఐటీ క్వాలిఫికేషన్, ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేసిన వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. ఏసీ మెకానిక్కి ఐటీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏసీ మెకానిక్ డిపార్ట్మెంట్లో చేస్తుంటే కనుక మీరు అప్లై చేయొచ్చు. టెస్ట్ చూసుకుంటే మీకు టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఎక్స్పర్ట్ ప్యానల్ వాళ్ళు అయితే మీకు టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే మనకు Feb 25 నుంచి March 4 వరకు కూడా మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారన్నమాట. సో March 4 వరకు తప్పనిసరిగా మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోండి. స్క్రూటినీ ఆఫ్ సర్టిఫికేట్స్ చూసుకుంటే మనకు March 5 అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ డేట్స్, ఫిజికల్ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా తర్వాత మీ ఇంటిమేషన్ చేస్తామని చెప్పి చెప్తున్నారన్నమాట. సో అప్లై చేసుకునే క్యాండిడేట్స్కి ఒరిజినల్ లేదా జెరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ మొత్తం అన్నీ కూడా మీరు స్క్రూటినీ ఆఫ్ యువర్ డాక్యుమెంట్స్ కోసం మీరు పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా వీటికైతే అప్లై చేసుకోండి. హోంగార్డ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ.